ఇప్పుడు ఏందంటే ఏం లేదుల్లా ఒక దొంగోడు వచ్చిండు. దొంగోడు అనగానే అట్లా చూస్తారేంది? దొంగల ముచ్చటనే చెప్పాలి. ఎందుకు చెప్తానంటారా? ఆడు చేసిన దొంగతనం చూస్తే మీకు చక్కెర అచ్చుడు ఖాయం. అవు చేస్తాను అన్న కెమెరా అటుదికే పెట్టి ఈ సీన్ చూడురి. ఈడొకడు మంచం మీద కూర్చొనున్నాడు. విగ్రహం అనుకుంటురా? నేను కూడా విగ్రహమే అనుకుంటా. గంత చేపడదాకా అట్లనే ఉంటే, కానీ విగ్రహం కాదు, మనిషే. దొంగోడు అరవంటే ఇగో మంచంలో పండుకున్న ఆయన లేతే సుత్తుతోని కొట్టినందుకు రెడీగా ఉన్నాడు. అయితే ఇది ఒక రిటైర్ జడ్జిలోల్లా మధ్యప్రదేశ్ రాష్ట్రమట. ఈ జడ్జి ఇంటికి నడియం రాత్రి ఇద్దరు దొంగలు వచ్చారు. జడ్జి సారేమో మంచం వండుకున్నాడు. ఈ ఒక దొంగోడేమో ఇల్లంతా లూటి ఎత్తా అంటే ఇంకో దొంగోడి ఇట్లా జడ్జిలు ఎత్తే వేసేద్దాం అన్నట్టు ఉన్నాడు. కానీ జడ్జి అదృష్టం ఆయన లేతే పాపం వీడు నెత్తి మీద ఒట్టు కావచ్చు, కానీ ఇల్లు మాత్రం లూటి అయిపోయింది. చూసినావా దొంగలు ఎట్లా మోపేరో? అసలు ఈ దొంగలు కొంచెం మంచి దొంగలు ఉన్నట్టే ఉన్నారోలా కదా. ఇల్లు లూటు చేసి అప్పుచెక్క ఆడికెళ్ళి పారిపోయారు.